6000 సంవత్సరముల మానవ చరిత్రలో మహాజ్ఞాని సొలొమోను. ఆయన చేతుల నుండి జారినటువంటి సామెతలు ఎన్నో ఉన్నాయి. అందులో 31 అధ్యాయాలు మన చేతిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంచినాడు. యంగ్ ఏజ్, యవన వయస్సు చాలా ప్రాముఖ్యమైనది. అట్ ది సేమ్ టైం అదే సమయంలో ప్రమాదకరమైనది కూడా. ఎంత ప్రాముఖ్యమైనదో యవన వయస్సు, అంత ప్రమాదకరమైనది కూడా. కాబట్టి ఈ ప్రాముఖ్యమైన ప్రమాదకరమైనటువంటి వయస్సులో దేవుని చేత పట్టబడాలని దేవుడు కోరుతా ఉన్నాడు. అందుకే 127వ కీర్తన అనుకుంటా, 127వ కీర్తన, అక్కడ ఒక మాట ఉంటుంది. 4వ వచనం అందరం కలిసి చదువుకుందామా? సామ్ నెంబర్ 127 వర్స్ 4. ఆల్ టుగెదర్ ప్లీజ్. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. యవన కాలమందు పుట్టిన కుమారులు, బ్రాకెట్లు కుమార్తెలు కూడా. యవన కాలం ముందు పుట్టిన పిల్లలు అంటే యవన వయస్సులో ఎవరైతే దేవుని చేత తిరిగి జన్మించబడతారో అని అర్థం. కాబట్టి యవన కాలమందు మీరున్నారు. యవన కాలమందు దేవునికి యవనస్తులు అవసరం. అందుకే చిన్ననాటి నుండే సండే స్కూల్ అన్నది మన సహవాసంలో చాలా సహవాసాలలో ఉన్నాయి. ఎందుకంటే బాలుడు నడవలసిన త్రోవ వానికి అప్పుడే నేర్పితే పెద్దవాడు ఇప్పుడు సైతం దాని నుండి తొలగిపోడని. కాబట్టి అందుకే వయసు అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు కోరుతా ఉన్నాడు యవనస్తులని. ఈరోజు యవన కాలమందు తిరిగి జన్మించే యవనస్తులు దేవుని బలమైన చేతిలో బాణములుగా తయారవుతారు. కాబట్టి ఇంకా నువ్వు యవనస్తుడుగా యవనస్తురాలుగా ఉన్నావు, యవన కాలంలో నీ జీవితాన్ని కొనసాగిస్తున్నావు. యేసు ప్రభువు లేకోకుండా నువ్వు బ్రతుకుతూ ఉన్నావేమో. నిన్ను దేవుడు కోరుతా ఉన్నాడు. నీవు ఆయన చేతిలో బలమైన మకుటముగా వాడబడాలని ఆయన కోరుతా ఉన్నాడు. కాబట్టి యవనస్తులకు తగిన సామెతలు ఏంటంటే, యవన కాలమందు తమ జీవితమును ప్రభువుకు అర్పించాలని, ప్రభు చేతిలో బలమైన రాణువులుగా, బలమైన బాణములుగా ఆయన చేతిలో వాడబడాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ఇంకా నువ్వు రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ అనుభవం లేకోకుండా నువ్వు ఉంటూ ఉన్నావేమో. దేవుడు మరొకసారి నీకు అవకాశం ఇస్తా ఉన్నాడు. ఆయన నీ హృదయాన్ని ఆయన కోరుతా ఉన్నాడు. అందుకే నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము అని చదువుతాం. దేవునికి యవనస్తుల నుండి దేవుడు ఆశిస్తున్నది ఒకటే, యవన హృదయాన్ని. ఇంకా నీవు యవన కాలంలో ఉండి దేవుని చేత నువ్వు పట్టబడక, దేవుని చేత రక్షణ పొందుకోకుండా నీవు కాలయాపన చేస్తూ ఉన్నావేమో. మరొక అవకాశం దేవుడు నీకు ఇస్తా ఉన్నాడు. కాబట్టి నేటి రక్షణ దినం ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షణను అంగీకరించు. నువ్వు రక్షణ పొందుకోకుండా దేవునికి దూరంగా ఇంకా నీవు జీవిస్తూ ఉంటే రేపేం సంభవిస్తుందో నాకు తెలియదు. కాబట్టి ప్రియమైన చెల్లి, తమ్ముడు, నీవు యవన కాలములో దేవుని చేత పట్టబడాలని దేవుడు కోరుతూ ఉండగా, బహుశా ఈనాడు యవనస్తులు దేవుని చేతిలో పట్టబడి దేవుని చేతిలో రాణువులుగా, దేవుని చేతిలో బలమైన బాణములుగా తయారవలసినటువంటి ఈ యవన జనాంగం నేటి దినాలలో సైతాను చెరలో ఉంటా ఉన్నారు. దేవుని చేత పట్టబడాల్సిన ఈ యవన జనాంగం సైతాను చేతిలో చిక్కుకొని వాని చెరలోనికి వెళ్ళినటువంటి పరిస్థితి. ఆ కారణాన తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడుస్తా ఉన్నారు. గుండెలు పగిలిపోతా ఉన్నాయి. 9 మాసాలు మోసింది ఆ తల్లి, ప్రసవ వేదనతో కనింది పిల్లలను. ఈరోజు ఆ తల్లి ఆక్రందన, వేదన, దుఃఖము, కన్నీరు బంగారు లేదని కాదు, డబ్బు లేదని కాదు, ఆస్తి లేదని కాదు, తమ పిల్లలు సైతాను చెరలో ఉన్నారని ఏడుస్తా ఉన్నారు. ఆలన పాలన చూస్తున్నాడు. 10 రూపాయలు పెడితే ఛాయ్ తాగొచ్చు ఆ తండ్రి. ఈ 10 రూపాయలు పెట్టి ఛాయ్ తాగి తన కడుపు నింపుకోవడానికి బదులుగా
ఆఫీస్ నుండి ఆ 10 రూపాయలు పెట్టి ఒక చాక్లెట్, ఒక ఐస్ క్రీమ్ తీసుకొని తమ పిల్లలు కడుపు నింపాలని తండ్రి ఆశపడతాడు. ఎటువంటి తల్లిదండ్రులు ఈనాడు గుండెలు పగిలేలా ఎందుకు ఏడుస్తున్నారంటే, బలవంతుడైన దేవుని చేతిలో ఉండవలసిన తమ పిల్లలు సైతానుకు చిక్కి వాని చెరలో ఉన్న కారణాన్ని బట్టి. పరిశుద్ధ గ్రంథం 66 పుస్తకాలు మనము తరచి గమనిస్తే అనేక మంది తల్లిదండ్రుల పిల్లలు సైతాను చేతిలో చిక్కుకున్న కారణాన్ని బట్టి ఆ తల్లిదండ్రులు ఏడుస్తూ ఉన్నారు. వారి ఆక్రందన ఇంత అంత అని వర్ణనాతీతం. ప్రేమైన చెల్లి, తమ్ముడు, నీ తల్లిదండ్రులు నువ్వు నొప్పిస్తా ఉన్నావా? నీ తల్లిదండ్రులు నీ జీవితమును బట్టి వారు గుండెలు పగిలేలా ఏడుస్తూ రాత్రులు నిద్రలేక గడుపుతా ఉన్నారా? కంటికి నిద్ర లేక, కడుపుకు ఆహారం లేక, శరీరానికి విశ్రాంతి లేక ఎంతో మంది తల్లిదండ్రులు తమ పిల్లలను చూస్తూ ఏడుస్తూ ఉన్నారు. కారణం, తమ పిల్లలు దేవునికి దూరం అయిపోయి, దేవునికి తమ హృదయం ఇవ్వకోకుండా, దేవుని చేత పట్టబడకుండా, లోకములో ఉన్నటువంటి పాపమునకు దాసులై, లోకములో బలిష్ఠుడైనటువంటి సైతాను చెరలో చిక్కుకున్న కారణాన్ని బట్టి ఎంతో మంది తల్లిదండ్రుల హృదయాలు పగిలిపోతా ఉన్నాయి. ప్రేమైన చెల్లి, తమ్ముడు, ఇంకా నీ తల్లిదండ్రులు ఏడిపిస్తావా? నిన్ను సృష్టించిన నీ పరలోకపు తండ్రిని ఇంకా ఎందుకు నువ్వు ఏడిపిస్తావు? ఇది అనుకూలమైన సమయం. నీ హృదయం ఆయనకి ఇవ్వు. నీ హృదయంలో ఇంకా నువ్వు పాపం పెట్టుకుని జీవిస్తూ ఉంటే, పాపమునకు చాలా శక్తి ఉంది. ద పవర్ ఆఫ్ సిన్ అంటారు. ఎంత శక్తి తెలుసా పాపమునకున్నది? ఇదే ఈ పరమ జ్ఞాని సొలొమోను రాస్తూ అంటాడు 14వ అధ్యాయము 34వ వచనంలో, నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము, పాపము ప్రజలకు అవమానము తెచ్చును అని చదువుతాం. చదవండి అన్నమాట. అందరం కలిసి చదువుదామా? సామెతలు 14:34. సామెతలు 14:34. నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము, పాపము ప్రజలకు. నువ్వు ప్రభు చేత పట్టబడి రక్షణ పొంది నీతిమంతుడుగా, నీతిమంతురాలుగా నీ యవ్వన జీవితాన్ని ప్రారంభించి జీవిస్తూ ఉంటే, నీ నీతి నీకు, నీ తల్లిదండ్రులకు ఘనత తీసుకొని వస్తుంది, ప్రభువుకు ఘనత తీసుకొని వస్తుంది. ఒకవేళ నువ్వు నీతి మంతుడుగా, నీతిమంతురాలుగా జీవించుకోకుండా, రక్షణ లేకోకుండా నువ్వు పాపము చేస్తూ జీవిస్తూ ఉంటే, నువ్వు చేసే పాపం నీకు, నీ తల్లిదండ్రులకు, నేను సృష్టించిన దేవునికి ఏం తీసుకొని వస్తుంది? అవమానం. 10 మందిలో పరువు పోతుంది నీ కుటుంబం. నీ కుటుంబానికి పరువు పోతుంది. నలుగురు నవ్వుల పాలైపోతారు నీ తల్లిదండ్రులు. కాబట్టి ఈ పాపము నిన్ను నలుగురిలో నువ్వు పెట్టక మునిపే, పాపం వలన 10 మందిలో నీ కుటుంబానికి పరువు పోక మునిపే ప్రభు చేత పట్టబడు. ప్రభు చేత పట్టబడు. బహుశా ఇంకా సైతాను చేతిలో చిక్కుకొని లోకములో పాపము చేతిలో పడిపోయి వాడి చెరలోను ఉన్నావేమో. కమ్ అవుట్ ఫ్రమ్ దేర్. నువ్వు అక్కడి నుండి రా, నువ్వు సేఫ్ అయిపోతావు. లేకపోతే నీకు అవమానము తీసుకుని వచ్చేంత వరకు, నీ కుటుంబాన్ని నలుగురిలో నవ్వుల పాలు చేసేంత వరకు పాపం వదిలిపెట్టదు. ఇట్స్ బిబ్లికల్, ఇట్స్ ట్రూ. కథ కాదు ఇది, బైబిల్ సత్యం ఇదే. ఒక పొల్లు కూడా పోదు. ఎన్ని రోజులు పాపంలోనే ఉంటావు. ఆ పాపము నీకు అవమానము, నీ కుటుంబానికి అవమానం తీసుకురాక నువ్వే బయటికి వస్తే నీకు క్షేమం, నీ కుటుంబానికి నెమ్మది ఉంటుంది. అనుకుంటా ఉన్నావు, నేను పాపం చేస్తున్నా, నా తల్లిదండ్రులు దూరంగా ఉన్నా, మందిరం లేదు ఇక్కడ, ఎక్కడో చదువుకోవడానికి వచ్చినా, కోచింగ్కి వచ్చినా, ఉద్యోగం చేస్తా ఉన్నా, నా తల్లిదండ్రులతో ఉన్నా, కానీ నేను దూరం వెళ్ళి ఎవరికి తెలియకోకుండా నేను పాపం చేస్తున్నా, ఎవరు ఇన్ని సంవత్సరాలు నేను పాపం చేస్తున్నా ఎవరు పట్టుకోలేదులే, నువ్వు భవిష్యత్తు నువ్వు కొనసాగుతూ పోతున్నావేమో. పాపమునకు ఎటువంటి శక్తి ఉంది తెలుసా? నువ్వు చేసే పాపం ఎవరికి తెలియకోకుండా నువ్వు చేస్తున్నావు. నీ తల్లిదండ్రులకు తెలియదు, వారు పట్టుకోలే. ఒకరోజు వస్తుంది, ఏ పాపాన్ని అయితే నువ్వు చేస్తున్నావో ఆ పాపం ఏం చేస్తుంది? సంఖ్యాకాండం 32:23. అక్కడ ఒక మాట ఉంటుంది, చదవండి. సంఖ్యాకాండం 32:23 తీసిన వాళ్ళు చదవండి.
మీరు అట్లు చేయనిడలా యెహోవా దృష్టికి కనుక మీ పాపము ఎవరిని పట్టుకుంటుందట? మీ పాపము మిమ్మునే పట్టుకుంటుంది. బహుశా తల్లిదండ్రులు పట్టుకోలేదేమో, బంధువులు పట్టుకోలేదేమో, స్నేహితులు పట్టుకోలేదేమో. ఒకరోజు వస్తుంది నువ్వు చేసే పాపం వల్ల నీకు అవమానం వస్తుంది. ఒకరోజు వస్తుంది తెలివిగా తప్పించుకొని తిరుగుతూ ఎవరికి తెలియకుండా రహస్యంగా నువ్వు చేస్తున్న పాపమే నిన్ను పట్టిస్తుంది. సుమి, జాగ్రత్త, జాగ్రత్త. కాబట్టి ఇది సత్యం. ఇది కాబట్టి నువ్వు ఈ సత్యాన్ని ఎరుగు. ఎన్ని రోజులు దేవునికి దూరం అయిపోతావు? దేవుని చేత పట్టబడు. దేవునికి నీ హృదయాన్ని ఇవ్వు. ప్రభువా నేను పాపిని అని ఒక్క ప్రార్థన చేస్తే చాలు. దేవుడు తప్పక నేను ప్రార్థన ఆలకిస్తాడు. నువ్వు చదువుకుంటున్నావు, మార్కులు రాలే. ఎన్నో ఇంటర్వ్యూలకు వెళ్తున్నావు, ఉద్యోగం రాలేదు. ఎన్నో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నావు, అందులో నువ్వు అనుకున్నట్టువి సాధించలేకపోతున్నావు. పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, ఏది నీకు కుదరడం లేదు. ఏదో అనుకుంటున్నావు, మేలు జరగాలని అనుకుంటున్నావు, ప్రయత్నం చేస్తున్నావు. ప్రయత్నం చేయడలేనిది కాదు, ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు యూత్ కదా సాధించాలని. నువ్వు సాధించలేకపోతా ఉన్నావు. నీకు మేలు జరగాలని నువ్వు ప్రయత్నం చేస్తున్నావు, నీ వంతు నువ్వు ప్రయత్నం చేస్తున్నావు, కానీ నీకు మేలు జరగడం లేదు. అది చదువులో మేలు జరగడం లేదు, ఉద్యోగము ఆశిస్తున్నావు, మేలు జరగడం లేదు. వాట్ ఎవర్ ఇట్ మే బి, మేలు ఏదైనా నువ్వు ఆశిస్తున్న మేలు నువ్వు పొందుకోలేకపోతున్నావు. నీ జీవితంలో ఆ మేలు జరగడం లేదు. కారణం ఏంటి? దేవుడా, పుస్తకాల చదువా? ఎందుకు నువ్వు రీచ్ కాలేకపోతున్నావు? ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 25వ వచనం. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 25వ వచనం. మీ దోషములు వాటి క్రమమును తప్పించను. మీకు, గమనించండి చెల్లి తమ్ముడు, మీకు మేలు కలగకుండాటకు కారణం దేవుడు కాదు, మరెవరు? ఎవరి కారణం? చదువులో మేలు, ఉద్యోగంలో మేలు, కుటుంబంలో మేలు, నువ్వు అనుకున్న మేలు నీకు జరగకపోవడానికి కారణం ఏంటి? దేవుడు కానే కాదు. దేవుడు మేలు చేసేవాడే, మానవుడు కీడు చేస్తాడు. కానీ ఎందుకు మేలులు జరగడం లేదు? దేవుడు ఎందుకు నీ జీవితంలో మేలులు జరిగించాలని ఇష్టపడడం లేదంటే నీ పాపములే కారణం. నీ పాపములు దేవునికి నిన్నేం చేస్తా ఉన్నాయి? యెషయా గ్రంథం 59:2 వచనం చూడండి. యెషయా గ్రంథం 59:2. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరుస్తా ఉన్నాయి. కాబట్టి నీకు మేలు జరగకుండా ఉండడానికి కారణం దేవుడు కాదు. దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు నీకు మేలు, కానీ మధ్యలో నీ పాపం అడ్డుపడుతుంది. ఆయన ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు, కానీ నువ్వు అందుకోలేకున్నావు. మధ్యలో ఏముంది? మేలు కలగకుండాటకు కారణము పాపమే. కాబట్టి పాపం నీకు అవమానం తీసుకురాక మునిపే, పాపము నిన్ను పట్టుకోక మునిపే, ఈ యొక్క నీకు మేలు జరగడానికి ఉన్నటువంటి అడ్డు ఉన్నటువంటి పాపము నుండి నువ్వు బయటికి రా. ఈ చెరలో నుండి బయటికి రా, అప్పుడు కాపాడబడుతావు. నువ్వు చేయాల్సిందల్లా ఒక్కటే, పాపం మహాభయంకరమైనది చూస్తూ వచ్చినావు. ఈ భయంకరమైన పాపం నుండి, శత్రువై సైతాను చేతుల నుండి, ఆ చెర నుండి నువ్వు విడిపింపబడితే తప్ప, నువ్వు నీ హృదయాన్ని దేవునికి ఇస్తే తప్ప నీ జీవితము సంతోషంగా సుఖంగా ఉండదు. నీ జీవితంలో మేలు జరగాలని దేవుడు కోరుతా ఉన్నాడు. కాబట్టి ఈనాడు యవనస్తులు సైతాను చెరలో చిక్కుకొని ఉన్న కారణాన్ని బట్టి ఎంతోమంది యవనస్తుల జీవితాలు దేవుడు అనుకున్నది ఒకటి, తమ చేతులారా ఆ యవన జీవితాన్ని పాడు చేసుకుంటా ఉన్నారు. ఆది కాండంలో ఒక ఆయన వృద్ధాప్యములో ఆ తండ్రి ఏడుస్తా ఉన్నాడు పిల్లలను చూసి. ఆది కాండము 37వ అధ్యాయము 34వ వచనం. ఒక జెనసిస్ చాప్టర్ 37 అండ్ వర్స్ 34. అందరం కలిసి చదువుకుందామా? ఆది కాండము 37:34. యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమన గోనెపట్ట కట్టుకొని అనేక దినములు తన కుమారుని నిమిత్తము అంగలార్చుచుండగా. తండ్రి అయిన యాకోబు వృద్ధాప్యంలో ఏడుస్తా ఉన్నాడు తన కుమారుని గురించి. ఏంటి కారణం? ఇంట్లో ఉన్న పిల్లలే అందరూ కలిసి ఉన్నారు, కానీ
అసూయ వాళ్ళల్లో ఉంది. అసూయ వాళ్ళల్లో ఉంది. 12 మందిలో ఒకరంటే ఒకరు ఒకరి గురించి ఇతరులందరూ అసూయ కలిగి ఉన్నారు. ఒకే కడుపున పుట్టిన వారే, ఒకే తల్లిదండ్రులు నిర్మించిన ఇంటిలో ఉన్నారు, ఒకే చోట పడుకుంటున్నారు, ఒకే ఇంట్లో తింటున్నారు, ఒకే తల్లిదండ్రులకు పుట్టిన వారే. కానీ ఒకరిని గురించి అందరికీ అసూయ కలిగి ఉంది. ఈనాడు యవనస్తులు పరలోకపు తండ్రికి పుట్టిన వారమే, రక్షణ పొందిన మనందరము దేవుని పిల్లలమే. ఈనాడు ఒకరంటే ఒకరికి సరిపోదు. ఒకరు పాట పాడితే ఇంకొకరికి సరిపోదు. ఒకరు వాయిద్యాలు వాయిస్తే ఇంకొకరికి సరిపోదు. ఒకరు దేవుని పరిచర్యలో ఉంటే ఇంకొకరికి సరిపోదు. యోసేపును బట్టి, యోసేపు మీద అసూయ ద్వేషము ఇతరుల పిల్లలకు కలిగిన కారణాన్ని బట్టి ఈనాడు యాకోబు తన కుమారుని గురించి అంగలారుస్తూ ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. బయట బాగున్నట్లే ఉన్నారు వారు, కానీ లోపట అంత బాగలేరు. ఇంట్లో బాగున్నట్టు కనపడుతున్నారు, కానీ వారి హృదయములో ఈర్ష్య, ద్వేషము, పగ, సఖ్యత లేదు, సహోదర ప్రేమ లేదు. ఆయనంటే ఆనందపడేవారుగా లేడు. కాబట్టి ప్రియమైన వారులారా, ఆ కారణాన్ని బట్టి ఈ యాకోబు తండ్రి తన కుమారుని బట్టి అనేక దినములు ఏడుస్తూ ఉన్నాడు. ఒకే తండ్రికి పుట్టిన వారే, ఒకే ఇంట్లో పెరుగుతున్న వారే, కానీ సాతాను యాకోబు పిల్లలను చెరపట్టినాడు. ఒకే గర్భము నుండి వచ్చినారు, కానీ వారి యొక్క జీవితాలు వేరుగా ఉన్నాయి. ఈనాడు పరలోకపు తండ్రికి మనము పిల్లలుగా ఉన్నాం. ఎలా ఉంది? ఒకరికి మంచి మార్కులు వస్తే మనం సంతోషపడుతున్నామా? దేవుని మందిరములో ఆత్మీయంగా ఎదుగుతున్న, ఆత్మీయంగా పరిపక్వతలో నీకు వస్తున్నటువంటి దేవుడు ఆశీర్వదించి వారి పరిశుద్ధ జీవితమును బట్టి, వారికి ఇచ్చిన తలాంతులను బట్టి దేవుడు వారిని వాడుకుంటుండగా, తోటి సహోదరి సహోదరులముగా ఓ యవన జనాంగమా ఎలా ఉంది? రాబోయే భవిష్యత్తు పరిచర్య అంతా మీ మీదే ఉంది. దేవుడు మీకు కూడా వారి వలె వారిని వాడుకున్న ఆ దేవుడు మిమ్మల్ని కూడా వాడుకుంటాడు. కానీ మీరు పరిశుద్ధమైన జీవితము జీవిస్తే తప్ప. ప్రేమైన వారులారా, ఒకే కడుపున పుట్టినారు, ఒకే ఇంట్లో ఉన్నారు, ఒకరంటే సరిపోనటువంటి అసూయ ద్వేషము మనం చూస్తా ఉన్నాం. అసూయ చేత యాకోబు పిల్లలు సైతాను చెరలో పట్టబడినటువంటి పరిస్థితి. రెండవది, సైతాను చేతిలో పట్టబడినటువంటి వారు. న్యాయాధిపతులు 14వ అధ్యాయం. న్యాయాధిపతులు, యవనస్తులు ఇల్లంతా. న్యాయాధిపతులు 14వ అధ్యాయం 1వ వచనం. సంసోను తిమ్నాతుకు వెళ్లి తిమ్నాతులు ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకతెను చూచెను. అతడు తిరిగి వచ్చి తిమ్నాతులు ఫిలిష్తీయుల కుమార్తెలు ఒకతెను చూచితిని, మీరు ఆమెను నాకిచ్చి పెళ్లి చేయవలనని తన తల్లిదండ్రులతో అనగా, యవనస్తుడు పుట్టక మునిపే, ఈ సంసోను పుట్టక మునిపే దేవుడు 3 విషయాలు చెప్పినాడు తల్లిదండ్రులు. ఒకటి, ప్రత్యేకంగా ఈ బిడ్డను పెంచాలి. రెండవది, గొప్ప శక్తిని, నాజీరుత్వమును ఆయనకి ఇవ్వబోతా ఉన్నా. మూడవది, ఫిలిష్తీయుల చేతిలో ఉన్న నా ప్రజలను ఈ సంసోను విడిపిస్తాడు. పుట్టక మునిపే దేవుడు తల్లిదండ్రులకు ఇచ్చినటువంటి మాటలు. కాబట్టి ఆ కారణాన్ని బట్టి ఆ కుమారుణ్ణి వారు భక్తి శ్రద్ధలతో పెంచుతూ వచ్చినారు. బాలుడుగా తయారైపోయి యవనస్తుడుగా అయిపోయినాడు. యవనస్తుడు అయిపోయిన తర్వాత ఆలోచనలు వేరుగా ఉంటాయి కదా. చిన్నప్పుడు తల్లిదండ్రుల మీద ఆధారపడతాం. కొంచెం అయిపోయినప్పటికీ ఏం అవసరంలే, నేను నీళ్ళు తాగుతా, ఏం అవసరంలే, నేను అన్నం పెట్టుకుని తినగలుగుతా, ఏం అవసరంలే, నేను హోటల్కి వెళ్ళగలుగుతా. చిన్నప్పుడు తల్లిదండ్రుల మీద ఆధారపడతాం. కొంచెం వయసు వచ్చి కొంచెం జ్ఞానము పెరిగినప్పుడు ఇతరుల మీద మనం ఆధారపడినటువంటి పరిస్థితి. ఇప్పుడు తిమ్నాతుకు వెళ్ళినాడు, వయసు వచ్చింది, పెళ్లి వయసు వచ్చింది. తిమ్నాతుకు వెళ్ళి ఒక ఆమెను చూసినాడు.
చూచి నాకు ఇచ్చేయండి, నాకు పెళ్లి చేయండి. ఆ అమ్మాయి గురించి విచారిస్తే ఆ అమ్మాయి రక్షణ పొందని వ్యక్తి, స్వజనము కాదు, దేవుని ఎరగనటువంటి వారు. వారిలో ఫిలిష్తీయులలో ఒకరిని నువ్వెందుకు చూసినావు? ఇశ్రాయేలు ఇంతమంది ఉండగా నీకు వయసు వచ్చింది, ప్రార్థన పూర్వకంగా మేము నీకు పెళ్లి తప్పకుండా చేస్తాం. యవనస్తులు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు? ఎటువంటి నిర్ణయాలు? ఒక్కసారి నువ్వు నిర్ణయము తీసుకునే విషయంలో తప్పు నిర్ణయం తీసుకుంటే అది నీ జీవితం అంతా దాని పర్యవసానం ఉంటుంది. సెల్ ఫోన్ పోతే తిరిగి వేరే సెల్ ఫోన్ తీసుకోవచ్చు, లేదంటే పాడైతే రిపేర్ చేసుకోవచ్చు. ఈ పుస్తకం కాకపోతే ఇంకొక పుస్తకం కొనవచ్చు, ఈ కాలేజీ కాకపోతే ఇంకొక కాలేజీలో చదవచ్చు, ఈ ఉద్యోగం కాకపోతే ఇంకొక ఉద్యోగం. దేర్ ఇస్ మెనీ ఆప్షన్స్ ఆర్ దేర్. చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కానీ పెళ్ళన్నది ఒకటే, దెర్ ఇస్ నో ఆప్షన్. జీవితంలో ఒకేసారి జరుగుతుంది. అందులో నువ్వు తీసుకునే నిర్ణయం మీద నీ జీవితం ఆధారపడి ఉంది. ఈనాడు నాకు అన్ని తెలుసు, దేవుని చిత్తాన్ని పక్కన పెడతా ఉన్నారు. యవనస్తులే కాదు, తల్లిదండ్రులు కూడా తమ పిల్లల జీవితాలతో ఆటలాడుకుంటున్నారంటే తప్పు కాదేమో. మాకు వస్తూ ఉంటాయి, మా అమ్మాయి పెళ్లి సంబంధం చూడండి, మేము ఇంకా పరిచయం మొదలు పెట్టలేదండి అంటాం. మేము ఆ పరిచయం ఇంకా మొదలు పెట్టలేదు. ఏమంటే మా అమ్మాయి ఏం చేస్తుంది? మా అమ్మాయి డాక్టర్ కాబట్టి అబ్బాయి కూడా డాక్టర్. ఏం చేస్తున్నాడు మీ అబ్బాయి? మా అబ్బాయి సాఫ్ట్వేర్, అమ్మాయి కూడా సాఫ్ట్వేర్ కావాలి. అంతా ఇలా తయారైపోయినారు. చదువును బట్టి ఎంపిక, అందాన్ని బట్టి ఎంపిక, ఆస్తిని బట్టి ఎంపిక. నిద్ర లేకోకుండా ఏడుస్తున్నటువంటి యవనస్తున్నారు. ఒక్కసారి వారు తీసుకున్న రాంగ్ డెసిషన్ బట్టి ఒక్క రోజు కాదు, జీవితాంతం ఏడుస్తూ ఉన్నారు. ఆ యవనస్తునికి 1,20,000 జీతం, టీమ్ లీడర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓ రోజు కాల్ చేశాడు. నేను కాన్ఫరెన్స్ లో మీటింగ్ ఉన్నా, బ్యాంకర్స్ మీటింగ్ లో ఉన్నా. ఐ విల్ కాల్ యూ లేటర్ అని మెసేజ్ పెట్టా. నేను ఫ్రీ అయిపోయిన తర్వాత కాల్ చేశా. ఏడుస్తున్నాడు, బాగా నాకు తెలిసిన వ్యక్తి. ఏడుస్తా ఉన్నాడు. ఏం తమ్ముడు ఏడుస్తున్నావు? ఏం చెప్పు అంటే అని చెప్తా ఉన్నాడు. అన్న ఇప్పుడు ఆఫీస్ అయిపోయింది, 1/2 అవర్ అయింది, నేను ఇంటికి వెళ్ళాలంటే భయపడుతున్నా అన్నాడు. 5 నెలలు అయింది పెళ్ళి, ఎందుకు భయం అన్నా? ఇంటికి వెళ్తే నరకం అన్నాడు. ఆత్మీయుడండి. నరకం. ఇంకా ఈ ఆఫీస్ ఇట్లే ఉంటే ఎంత బాగుంది, ఆఫీస్ అయిపోతుందంటే ఆ వాల్ క్లాక్ చూస్తుంటే నాకు భయం వేస్తా ఉంది. ఇంటికి వెళ్ళాలంటే భయం. ఏమంటే నా భార్య అందంగా ఉందని, చదువుకుందని, ఉద్యోగం ఉందని, దేవుని చిత్తాన్ని కాదని నేను నా చిత్తాన్ని బట్టి నేను వెళ్ళిపోయినా. ఇప్పుడు కాదు ఏడవాల్సిందే, ప్రభు దగ్గర పెళ్లి కాకముందు ప్రభు పాదాలు పట్టుకుని ఏడవాల. ప్రభువా షో మీ యువర్ విల్, నీ చిత్తము వివాహంలో నాకు చూపించు అని అప్పుడు ఏడవాల్సింది తమ్ముడు. ఇప్పుడు ఏం చేస్తావు? ఇంటికి వెళ్ళాలంటే భయపడతా ఉన్నాడు. దేన్ని బట్టి ఎంపిక? దేన్ని బట్టి? నిన్ను సృష్టించిన వాడు నీ భవిష్యత్తును ఎరిగినాడు. ఆయన ఆదిలోనే మన అంతాన్ని అంతా ఆయన ఎరిగినాడు. మన భవిష్యత్తు అంతా ఆయనకు సమర్పించాలి మనం. ఆయన మన నిర్మాణకుడు. ఆయన మంచిదే చేస్తాడు కానీ చెడు చేయడు. మనుషులు 1000 అబద్ధాలు ఆడి పెళ్లి చేస్తారంటారు కదా బయట. ఎన్నో అబద్ధాలు ఆడతారు. ఎవరిని నమ్మబాకు, ప్రభువుని నమ్ము, నీ జీవితాన్ని ప్రభువుకు అప్పచెప్పు. తిమ్నాతుకు వెళ్ళాడు, వద్దయ్యా అన్నారు. లేదు నాకు కావాలని చేసేసుకున్నాడు. 16వ అధ్యాయం మొదటి వచనం. 16వ అధ్యాయం మొదటి వచనం తొందరగా చదవండి. తరువాత సంసోను గాజాకు వెళ్ళి తరువాత 4వ వచనం చదవండి. పిమ్మట ఏం తర్వాత? ఏం పిమ్మట? పిమ్మట తర్వాత, అయితే, కాబట్టి. ఇవన్నీ ఇంగ్లీష్ లో కంజంక్షన్ వర్డ్స్ అంటారు. ఇంగ్లీష్ గ్రామర్ లో ఒక పదాన్ని కనుపుతాయి సెంటెన్స్ ఫార్మేషన్ లో. ఇప్పుడు పిమ్మట అయితే, ఏంటి అయితే? 14వ అధ్యాయం 5వ వచనం.
6వ వచనం, 14వ అధ్యాయము 5, 6. అప్పుడు సంసోను ఉమ్, 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 ఆ, ఆ, చీల్చినట్టు ఏ తర్వాత సింహాన్ని చీల్చిన తర్వాత, ఏ తర్వాత 300 నక్కలను ఒంటి చేత్తో పట్టుకొని ఒక నక్క తోక కట్టేసి ద్వీపం పెట్టి పంపించినప్పుడు, ఏ తర్వాత 1000 మంది ఫిలిష్తీయులను చంపిన తర్వాత, ఇప్పుడు ఇవన్నీ చేసిన తర్వాత కాన్ఫిడెన్షియల్ లెవెల్ ఏం కావాలా? పెరగాలనా తరగాలనా? పెరగాలి. ఇప్పుడు ఈయనేమైపోయినాడు? తరువాత పెరగలే, ఆత్మీయంగా తరిగిపోయినాడు. ఎందుకు తరిగిపోయినాడు? ఏంటి? 14వ అధ్యాయం మొదటి వచనంలో, 16వ అధ్యాయం మొదటి వచనంలో, 16వ అధ్యాయం 4వ వచనంలో అటు పిమ్మట ఆ తరువాత ఏం జరిగిందంటే, ఆత్మీయంగా ఉన్నతమైన స్థానంలో ఉండవలసిన ఈ యవనస్తుడు ఇంత బలాఢ్యుడు, కాన్ఫిడెన్షియల్ లెవెల్ పెరగాలి, ఇంక్రీజ్ కావాలని డిక్రీజ్ అయిపోయినాడు. అంత శక్తి సామర్థ్యం కలిగిన వాడు. తెలియలా ఆయనను ప్రేమిస్తుంది అనుకున్నాడు. చాలా గమనించాలి. ప్రేమ వర్సెస్ మోహము. దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ లవ్ అండ్ ఇన్ఫాచ్యుయేషన్. చాలా తేడా ఉంది. దెలీలా ఆయనను ప్రేమిస్తుంది అనుకుంటున్నాడు, కానీ అది ఒక వ్యామోహం, ఒక మోహము అని తర్వాత తెలుసుకున్నాడు. ప్రేమైన చెల్లి, తమ్ముడు, ఈనాడు లోకంలో ఉన్న ఈ ప్రేమకు, ఈ వ్యామోహం చేతిలో ఆ రోజు సంసోను చెరలో పడినట్టుగా ఈనాడు యవనస్తులు ఎంతో మంది వాని చెరలో పడిపోయినారు. ఆ కారణాన్ని బట్టి సంసోను వాళ్ళ తల్లిదండ్రులు ఎంతగా ఏడ్చి ఉంటారో ఒకసారి గుర్తు చేసుకో. ఇంత బలాఢ్యుడు, నా గర్భంలో ఉండగానే నాజీరు చేయబడిన వాడు, దేవుని చేత ప్రత్యేకింపబడిన వాడు, దేవుని ప్రజలను విడిపించవలసిన వాడు, సైతాను చేతులోనికి చిక్కుకున్నప్పుడు, 2 కళ్ళు లేని కబోదిగా 2 స్తంభములకు కట్టబడినప్పుడు విషయము తెలుసుకొని తల్లిదండ్రులు ఎంతగా గుండెల పగిలేలా ఏడ్చింటారు. కారణం, దేవుని చేతిలో బలమైన బాణముగా వాడబడవలసిన సంసోను సైతాను చెరలోనికి వెళ్ళిపోయినాడు. వ్యామోహముకు లోనైపోయినాడు. ఈనాడు ఎంతమంది యవన జనాంగము తల్లిదండ్రుల మాట వినుకోకుండా, తల్లిదండ్రులు వారి భవిష్యత్తును కోరి ప్రార్థన పూర్వకంగా ఏదో చేయాలనుకుంటే, వద్దు నీకు చదువు లేదు, నీకేమీ తెలియదు అని తల్లిదండ్రులు ఎదిరించి వ్యామోహముకు లోనైపోయి చెడిపోయిన లోకంలో పాడైన ప్రజల సమూహంలో ఒకరిగా చేరి తమ జీవితములను తమ చేతుల ద్వారా ఎంతగానో ఆ భవిష్యత్తును కుప్ప కూలేటుగా చేసుకుంటా ఉన్నారు. దీన్ని బట్టి తల్లిదండ్రులు ఎంతగానో గుండెలు బద్దలేలా ఏడుస్తా ఉన్నారు. దేవుని చేతిలో వాడబడవలసినటువంటి సంసోను సైతాను చేతిలో వ్యామోహానికి గురైపోయి లోకములోకి వెళ్ళిపోయి సైతాను చేతిలో పట్టబడినటువంటి వాడు. 3వది, యవనస్తులు ఈ దినాలలో చెరలోనికి వెళ్తా ఉన్నాడు. యాకోబు కుమారులు అసూయ చెరలోకి వెళ్ళినారు. మనోహ, ఆయన భార్య, కుమారుడు సంసోను లోకములోని వ్యామోహానికి ప్రేమనుకొని పొరపాటైపోయి వ్యామోహానికి వెళ్ళిపోయి ఆ చెరలో చిక్కుకొని బలహీనుడైపోయినాడు. ప్రభు స్తోత్రం. ఒక్క ప్రార్థన తన జీవితాన్ని కట్టింది. 16వ అధ్యాయం 28వ వచనంలో ఒక్క కేక పెట్టినాడు. ఓ లార్డ్ రిమెంబర్ మీ. ప్రభువా నన్ను జ్ఞాపకము చేసుకో. ఈసారి జ్ఞాపకము చేసుకున్న ఒక్క కేక పడిపోయిన తన జీవితమును తిరిగి ప్రభువు కట్టినాడు. బహుశా నీవు కూడా లోకములో సైతాను చెరలో చిక్కుకుని ఉన్నావేమో. సంసోను వలె దేవుని చేతిలో వాడబడవలసిన నీవు సైతాను చేతిలో చిక్కుకొని లోకంలో ఉన్న ఈ వ్యామోహములో మునిగి దేవునికి దూరం అయిపోయినావేమో. ఒకప్పుడు దేవుని చేతులు బలమైనగా వాడబడిన దానివే
వెయ్యి మందిని చంపినట్టుగా, నక్కలను పట్టుకున్నట్టుగా, సింహమును చీల్చినట్టుగా దేవుని కొరకై నీవు కూడా ఒకప్పుడు వాడబడ్డావు. ఇప్పుడు ఏదో లోకంలోనిది ఆశించి దేవుని చేతిలో ఉన్న నీవు సైతాను చేతుల్లో చెరలోనికి వెళ్ళిపోయినావు. ఒక్కసారి కేక పెట్టు సంసోను వలె, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకుని ఒక కేక పెడితే చాలు. సంసోను జీవితమును తిరిగి కట్టిన దేవుడు నీ జీవితమును కట్టడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆర్ యు రెడీ? నువ్వు సిద్ధంగా ఉన్నావా రావడానికి? ఆయన తప్పకుండా నీ జీవితాన్ని కట్టడానికి ఇష్టపడతా ఉన్నాడు. మూడవ యవన జనాంగం చెరలో పట్టబడిన వారు. 1 సమూయేలు 8వ అధ్యాయము. 1 సమూయేలు 8వ అధ్యాయము 3వ వచనం. 1 Samuel chapter 8 and verse 3. వీరు బెర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండరి. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షకులై లంచములు పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేయగా. ఎవరు వీళ్ళు? ఎవరి పిల్లలు? సమూయేలు పిల్లలు. సమూయేలు ఎవరు? గొప్ప దైవజనుడు, గొప్ప ప్రవక్త, గొప్ప యాజకుడు. దాను మొదలుకొని బెర్షెబా వరకు ధీరోదాత్తుడైనటువంటి ప్రవక్త. ఇశ్రాయేలు మొట్టమొదటి రాజు సౌలును అభిషేకించినవాడు, దావీదును అభిషేకించినవాడు, పేరెన్నిక గన్న ప్రవక్త. ఆ దినాలలో ఒక ఆత్మీయురాలి కన్నీటి ప్రార్థన ప్రవాహంలో కొట్టుకొని వచ్చినాడు. అటువంటి ప్రవక్తకు, అటువంటి యాజకునికి, అటువంటి గొప్ప దైవజనునికి పుట్టిన పిల్లలు సైతాను చెరలో చిక్కుకున్నారు. సైతాను చెరలో చిక్కుకున్నారు. సమూయేలు తనకున్న దాంట్లో కుటుంబాన్ని పోషించాడు, కానీ తన పిల్లలు ధనాన్ని ఆశించారు. ధనాపేక్ష సమస్తమైన కీడుకు మూలం. ధనం ఉండడం తప్పు కాదు, ధనాపేక్ష, ధనం మీద వ్యామోహం ఉండడం తప్పు. కాబట్టి ప్రియమైన చెల్లి, ఈ ధనం అనేది చాలా చెడ్డది. డబ్బుకు జబ్బు ఉంది, అది ఎన్నో గబ్బు పనులు చేపిస్తుంది అంటారు. కాబట్టి ధనాన్ని సంపాదించాలని, ధనం మీద వ్యామోహం కలిగి, ధనం మీద అపేక్ష కలిగి నువ్వు బహుశా ఉన్నావేమో. ఈ ధనాపేక్ష దొంగతనం చేపిస్తుంది, అబద్ధాలు ఆడిస్తుంది, మోసం చేపిస్తుంది, నరహత్యలు చేపిస్తుంది. ధనం గురించి కుటుంబాలలో నరహత్యలు జరుగుతూ ఉన్నాయి. డబ్బు పంపకాలలో అన్నదమ్ముల మధ్య గొడవలు, నరహత్యలు జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి ధనాన్ని యవనస్తులు ఆశించి తమ తండ్రి యొక్క ఆయన చేసిన పరిచర్య, ఆయన చేసిన యాజకత్వం, ఆయన చేసినటువంటి దాన్ని బజారున తీసుకొని వచ్చిన పిల్లలు. కారణం సైతాను చెరలో చిక్కుకున్నారు. యాకోబు పిల్లలు అసూయ, ద్వేషము, ఈర్ష, పగ అన్న చెరలో చిక్కుకున్నారు. మనోహ కుమారుడైన సంసోను లోకంలో ఉన్న వ్యామోహమునకు చిక్కుకున్నాడు. ఇక్కడ సమూయేలు కుమారులు ధనాపేక్ష కలిగిన వారై వాటిలో చిక్కుకుని ఉన్నారు. 4వదిగా నూతన నిబంధనలో 15వ అధ్యాయంలో ఒక కుమారుడు ఉన్నాడు. 2 కుమారులు ఉన్నారు ఆ యొక్క ధనవంతునికి. ఒక కుమారుడు, చిన్న కుమారుడు. మనకు తెలుసు చిన్న కుమారుని యొక్క సంగతి, ఎన్నోసార్లు వినింటాం. చిన్న కుమారుడు చెరపట్టబడ్డాడు. దేనికి చెరపట్టబడ్డాడు? వయసు వచ్చింది, నాకు రావాల్సిన ఆస్తులు నాకు భాగమేవు. ఆయన సంపాదించింది కాదు ఆస్తి, తన తండ్రి సంపాదించిన ఆస్తి. తండ్రి చనిపోతే గాని ఆస్తిలో ఆయనకు వాటా రాదు. కానీ తండ్రి బ్రతికుండగానే భాగం అడుగుతున్నాడు, కానీ బాధ్యత ఎరగడంలే. యవనస్తులు తల్లిదండ్రులకు బాధ్యత అన్నది మర్చిపోయి భాగం అడుగుతున్నారు. తల్లిదండ్రుల ఆస్తులు భాగం, కానీ బాధ్యత మర్చిపోయినాడు. ఈనాడు జరుగుతున్నటువంటి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ ఎన్నో ఉన్నాయి. ఈ యొక్క ధనవంతునికి 2 కుమారులు. పెద్ద కుమారుడు ఇంట్లో ఉన్నాడు, చిన్న కుమారుడు నాకు వయసు వచ్చింది, నేను ఎప్పుడు ఇంట్లోనే ఉండాలనా?
నేను ఇప్పుడు నీ మీద ఆధారపడాలనా? నేను ఇప్పుడు ఇక్కడే ఉండాలనా? నాకు ఆలోచన లేవా? నాకు సొంత నిర్ణయాలు తీసుకునే హక్కు లేదా? ఈనాడు యవ్వనస్తులు అదే ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎప్పుడు నేను తల్లిదండ్రుల దగ్గరే ఉండాలా? ఎప్పుడు మా అమ్మ మాట వినాలనా? ఎప్పుడు మా నాన్న మాట వినాలనా? మా అమ్మ నాన్న కంటే నేను ఎక్కువ చదువుకున్నా, వారికి తెలియదు ఈ జ్ఞానము, నాకంతా తెలుసు. ఏం తెలియదు నీకు, గుర్తుపెట్టుకో. నీ తల్లిదండ్రుల కంటే నీకేమి తెలియదు. నీకు చదువు ఎక్కువ ఉండొచ్చు, అందం ఎక్కువ ఉండొచ్చు, జ్ఞానం ఎక్కువ ఉండొచ్చు, కానీ అనుభవం లేదు. నీ తల్లిదండ్రులకు అనుభవం ఉంది. నీ వయసు దాటి వచ్చినారు వాళ్ళు. నీ వయసులో ఎటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారో వారికి తెలుసు. నీ వయసులో తప్పుడు నిర్ణయాలు తీసుకొని భవిష్యత్తు ఎలా పాడైపోతుందో వారికి తెలుసు తల్లిదండ్రులకు. అందుకే ఆగు ఆగు అంట. మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దని, మీ భవిష్యత్తును మీ చేతులారా పాడు చేసుకోవద్దని, మిమ్మల్ని కని పెంచుతున్న మీ తల్లిదండ్రులు వారికి భారంగా ఉండకోకుండా ఒక బాధ్యత అని గమనించే వారుగా కోరుతామండి. ఈ యొక్క యవనస్తుడు దూరంగా వెళ్ళిపోయినాడు. తల్లిదండ్రులను వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోయినాడు. తండ్రింటిని వదిలిపెట్టినాడు, ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టినాడు. దూరంగా వెళ్ళిపోయిన కారణాన్ని బట్టి బికారి అయిపోయినాడు. ఇంట్లో ఉన్నప్పుడు రాజకుమారుడుగా బ్రతికినాడు. ఇల్లు వదిలిపెట్టినప్పుడు బికారి అయిపోయినాడు. ఇంట్లో ఉన్నప్పుడు రాజ భోజనము తిన్నాడు. బయటికి వెళ్ళిపోయినప్పుడు పందులు తిన్న పొట్టు కూడా నోచుకోలేనటువంటి పరిస్థితి. ఇంట్లో ఉన్నప్పుడు ఎంతో మంది పనివారి మీద అధికారి ఆ యవనస్తుడు. బయటికి వెళ్ళినప్పుడు ఒక కూలివాణిగా పని అడుగుతున్నాడు. ఇంట్లో పనివారి మీద అధికారి, బయటికి వెళ్ళినప్పుడు ఒక పనివాణిగా పెట్టుకోండి అంటున్నాడు. వాట్ ఏ ట్రాజడీ యవనస్తుని జీవితం. ఏం కారణం? లోకాన్ని ఆశించినాడు. తల్లిదండ్రుల నుండి దూరంగా వెళ్ళిపోవాలనుకున్నాడు. తన చేతులారా తన జీవితమును పాడు చేసుకున్నాడు. దూరంగా వెళ్ళిపోయినాడు, అన్ని కోల్పోయినాడు. కానీ ఒక నిర్ణయం తీసుకున్నాడండి. యవనస్తుడు తీసుకున్న నిర్ణయము తన జీవితమును కట్టింది. ఏంటో తెలుసా? బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చినప్పుడు పక్క ఊరికి వెళ్ళొచ్చు. ఇక్కడ జాబ్ లేదు, పక్క ఊరికి వెళ్ళొచ్చు. లేకుంటే ఇంకా కొంచెం పక్క జిల్లాకు వెళ్ళొచ్చు. కానీ ఆ నిర్ణయం ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడంటే పక్క ఊరికి, పక్క జిల్లాకు పక్క ప్రాంతానికి వెళ్ళలే. ఎక్కడి నుండి అయితే వచ్చినాడో అక్కడికే వెళ్ళాలి అన్న మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయం కోల్పోయినవన్నీ తిరిగి సంపాదించడానికి ఆ నిర్ణయం ఆయనకు దోహదపడింది. బహుశా నీవు కూడా తండ్రిని, ఇంటిని వదిలిపెట్టావేమో, దేవుని మందిరాన్ని వదిలిపెట్టావేమో, ప్రార్థన చేయడం లేదేమో, వాక్యం చదవడం లేదేమో. నువ్వు కూడా లోకములో దేవుని వదిలిపెట్టి దూరంగా లోకములో చెరలోనికి వెళ్ళిపోయినావేమో. దేవునికి అవకాశం ఇస్తా ఉన్నాడు. నువ్వు తీసుకునే తీర్మానం మీద నీ భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఎక్కడి నుండి వెళ్ళిపోయినావు? ఏ ప్రేమను కాదు నువ్వు వెళ్ళిపోయినావు? ఏ సహవాసం నుండి వదిలిపోయినావు? తిరిగి ఆ ప్రేమ దగ్గరికి, ఆ సహవాసం దగ్గరికి నువ్వు రావాలని కోరుతా ఉన్నాడు. అనేక మంది యవనస్తులను శత్రువుల సైతానుడు చెరలో చిక్కించుకొని, తల్లిదండ్రులు, కుమారుడు వెళ్ళిపోయినాడు కదా, గారాభంగా పెంచింటాడు. కుమారుడు వెళ్ళిపోయినాడు. ఎంతగా తలడిల్లిపోయి ఉంటాడు ఆ తండ్రి. అయ్యో, ఉన్న ఆస్తి పాందే కదా, ఎందుకు నా నుండి దూరం అయిపోయినాడు? నేను ఇంత బాగా చూసుకుంటే, నేను ఇంతగా ప్రేమిస్తే నన్ను కాదు, నా ఇంటిని కాదు, నా ప్రేమను కాదని నా కుమారుడు వెళ్ళిపోయినాడే అని కంటికి నిద్ర లేకోకుండా ఎన్ని రోజులు గడిపింటాడు. వృద్ధాప్యం అయిపోయింది. ఆ కుమారుడు తిరిగి వస్తున్నప్పుడు వాడు దూరంగా ఉన్నప్పుడు చూసినాడు. ఇంట్లో ఉంటే చూస్తాడా? ఇంట్లో ఉంటే కుమారుడు కనపడతాడా? ఇంకేం కావాలా? పైకి మిద్దె మీదకి వెళ్ళాడు. మిద్దె మీదకి వెళ్ళి చూస్తే తప్ప దూరంగా ఉన్న కుమారుడు కనపరాడు. ఇంట్లో ఉంటే కనపరాడు. ఎందుకంటే అన్ని బిల్డింగ్స్ అన్ని అడ్డుపడతాయి. కానీ పై నుండి చూస్తా ఉన్నాడు. దూరంగా ఉండగానే పరుగెత్తుకు వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని తిరిగి సమస్తమును
ఇచ్చిన ఈ తండ్రి. నువ్వు వస్తావా? రావడం నీవైతే, నీ వంతు అయితే కోల్పోయినవన్నీ తిరిగి ఇవ్వడం ఆయన వంతు. అందుకే సొలొమోను అంటాడు, ఇంకా మీరు వారి చేతిలోనే, సైతాను చేతిలో ఉన్నారా? మీకు జ్ఞానము కావాలి. జ్ఞానము లేకోకుండా బహుశా చెరలోనికి వెళ్ళారేమో. అందుకే యవనులకు తెలివియు జ్ఞానమును ఇచ్చు సామెతలు. జ్ఞానం కావాలి, మనకు విజ్డమ్ కావాలి. ఎక్కడికి వెళ్దాం? వైవి స్ట్రీట్కి వెళ్ళి బుక్స్ కొందామా? ఎక్కడికి వెళ్దాం? ఏ బుక్స్ లో దొరుకుతుంది? అండ్ గూగుల్ తల్లి ఉంది కదా, ఇప్పుడు అది కూడా కాదు. ఏంటి ఇప్పుడు? ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దాన్ని అడిగితే మొత్తం చెప్పేస్తుంది కదా. తప్పు చెప్తుంది అది. జాగ్రత్త. అన్నిటికీ అన్ని ప్రశ్నలకు సమాధానం బైబిలే. అన్ని సమస్యలకు పరిష్కారం బైబిలే. ప్రేమైన వారలారా, గుర్తుపెట్టుకుందాం. ఎక్కడ మనకు జ్ఞానం దొరుకుతుంది? ఎవరి దగ్గరికి వెళ్ళాలి? అందుకే సొలొమోను రాస్తూ అంటాడు, చివరిగా 30 అధ్యాయానికి వచ్చినప్పుడు, భూమి మీద చిన్నవి చదవాలి మీరు సామెతలు. 30 అధ్యాయంలో ఉంది, భూమి మీద చిన్నవి 4 కలవు. ఏంటి 4 చెప్పండి? చీమలు, కుందేళ్లు, చిన్న కుందేళ్లు, నాటు కుందేళ్లు, చీమలు, చిన్న కుందేళ్లు, మిడతలు, బల్లి. ఈ 4 దగ్గరికి వెళ్ళండి, మీకు బుద్ధి వస్తుంది అన్నాడు. భూమి మీద 4 ఉన్నాయి. అవి మిక్కిలి చిన్నవి కానీ అవి చదవండి. 30 అధ్యాయము సామెతలు 30. ప్రతి ప్రశ్నకు జవాబు మనకు బైబిల్లో దొరుకుతుంది. సామెతలు 30 అధ్యాయము 24 నుండి 28 వరకు ఈ 4 చిన్న జీవుల సంగతి ఉంది. మొదటిది, భూమి మీద చిన్నవి 4 కలవు, అయిన అవి మిక్కిలి చిన్నవే కానీ నాట్ ఓన్లీ జ్ఞానం, మిక్కిలి అడిషనల్ క్వాలిఫికేషన్స్ ఇస్ దేర్. అడిషనల్ గా క్వాలిఫికేషన్ జత చేసినాడు. మిక్కిలి జ్ఞానము కలిగినవి. చిన్నవే కానీ మిక్కిలి జ్ఞానము కలిగినవి. ఏంటవి? మొట్టమొదటిగా చీమలు. ఎన్ని రకాలు? చీమలు ఎన్ని రకాలు? మనం చూస్తుంటాం కదా చీమలు. చిన్న చీమ, ఎర్ర చీమలు, నల్ల చీమలు, గండ్రు చీమలు కదా. చీమలు కూడా రకాలు ఉన్నాయి. చీమలు, ఈ చీమలు ఎప్పుడైనా పడుకున్నది చూసినారా? మీ అక్క పడుకుని చూసింటావు, మీ నాన్న పడుకున్నది చూసింటావు. చీమలు పడుకున్నది చూసినారా? చేతులు ఎత్తండి, పేపర్లు వేపిద్దాం. పడుకో అవి 24/7. చీమలు కొట్లాడింది చూసినారా? కొట్లాడవు. పడుకోవు, కొట్లాడవు. చీమలు సోమరిగా ఉండింది చూసినారా? క్వశ్చన్లు ఇవన్నీ. ఎప్పుడు పనిచేస్తాయి అవి, ఎప్పుడు నిద్రపోవు అవి, ఎప్పుడు గొడవ పడవు. అందుకే అవి జ్ఞానం కలిగినవి. వాటి ఎప్పుడైనా మనం చూసినా కూడా అవి ఏం చేస్తామంటే, ఎంత 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 బరువు ఉంటాయి? ఎన్ని కేజీలు ఉంటాయి చీమలు? బలహీనమైనవి. ఒకే క్రమంలో పోతాయి అవి. వాటికి నాయకుడు లేడు. మనము స్కూల్కి వెళ్తే టీచర్ కనపడతాడు, కళాశాలకు వెళ్తే లెక్చరర్ కనపడతాడు, సొసైటీకి వెళ్తే అధికారులు కనపడతారు కదా. అన్నిటికీ అధికారులు ఉన్నారు, నాయకులు ఉన్నారు. కానీ చీమలకు నాయకుడు లేడు. పని చేసే చీమలవి భవిష్యత్తు కొరకే ముందు చూపు కలిగిన చీమలు. ఈనాడు భవిష్యత్తు కొరకై ఏమి ఆలోచన కలిగి ఉన్నావు? ఎవరి దగ్గరికి వెళ్తా ఉన్నావు? భవిష్యత్తు ఏమైపోతుందో నీకు తెలియదు. నీ భవిష్యత్తు ప్రభు మీద ఆధారపడాలా. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ చీమలు ఎంతగా సోమరితనం లేకోకుండా, నిద్ర లేకోకుండా, కొట్లాడుకోకుండా, ఒక అధికారి, ఒక లీడర్ లేకపోయినప్పటికీ అవి క్రమంగా వంతులు చేరి క్రమంగా వెళ్తా ఉన్నాడు. మీరు జనవరి 26, ఆగస్టు 15 పోలీస్ గ్రౌండ్కి వెళ్తే మార్చ్ జరుగుతుంది. వాళ్ళు ఒక ఆయన చెప్తా ఉంటాడు. దాన్ని బట్టి వాళ్ళు
ఎంత క్రమంగా ఒకరు ఒక చేయి రైట్ హ్యాండ్ ఒకరు ఊపితే వాళ్ళు కూడా వెనకాల ఆయన కూడా రైట్ హ్యాండ్ ఊపుతాడు. రైట్ లెగ్ ఊపితే వెనకాల ఆయన కూడా ముందే కూడా రైట్ లెగ్గే ఊపుతాడు. అంటే ఎంత పర్ఫెక్ట్ గా ఉంటుంది ఆ క్రమం. చీమల దగ్గరికి వెళ్తే చీమలు కూడా అంతే పర్ఫెక్ట్ గా ఉంది, అంతే పర్ఫెక్ట్ గా ఉంది. ప్రియమైన వారలారా, ఒక ఆయన జైల్లో పడ్డాడు. ఒక విశ్వాసి చేయని నేరానికి జైల్లో పడ్డాడు. ఇంకా ఆయనకి బెయిల్ రాలే. లోపల ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఎంత ప్రార్థన చేసినా జవాబు రాయలే, బెయిల్ రాలే. ఆగస్టు 15వ తారీఖు వచ్చింది కదా, జైల్లో ఉన్న అందరికీ లడ్లు పంచినారు. లడ్డు తెలుసా లేదా? లడ్లు పంచినారు. ఈయన కూడా లడ్డు ఇచ్చినారు. మాకు వద్దుపో అంటే ఒప్పుకోలే వాళ్ళు, ఇచ్చినారు. తీసుకెళ్ళి తిన్నకోకుండా ఆడు పెట్టినాడు. మధ్యాహ్నం అయింది, ప్రార్థన చేస్తున్నాడు, జవాబు రాలే. లడ్డు కనిపించింది. ఏం లడ్డు తింటామని లడ్డు ఇట్లా వేసేసినాడు. ఏం లడ్డు తింటామని లడ్డు వేసేసి కింద పడింది. కింద పడిన తర్వాత సాయంకాలం లేచి చూసినాడు. సాయంకాలం లేచి చూసేటప్పటికి లడ్డు చెదిరిపోయింది కదా, చీమ వచ్చింది. చీమ వచ్చి ఆ లడ్డు చిన్న మెతుకుని తీసుకుపోయి కొంచెం దూరం పోయింది. కొంచెం దూరం తీసుకుపోయింది. ఈయన మళ్ళా అట్లయితే చూసినప్పుడు కనపరా నా చీమ ఏం చేసిందంటే ఇంకో కొంచెం దూరం తీసుకెళ్ళింది. దాన్ని వదిలిపెట్టి మిగిలిన చీమలను తీసుకొని వచ్చి లడ్డు సాయంకాలం చూసేటప్పటికి లడ్డు అక్కడ లేదు. చీమలన్నీ లడ్డుని తీసుకుపోయినాయి. అంటే ఎంత దాన్ని చూసి దాని ద్వారా దేవుడు మాట్లాడాడు తనతో. చూడవి వాటిని చూసి నువ్వు బుద్ధి తెచ్చుకో, వాటిని చూసి నువ్వు జ్ఞానం కలిగి ప్రవర్తించు. అవి ఎంతగా నువ్వు ప్రార్థన మానివేసినావు, నువ్వు ఇంకా విశ్వాసమును కోల్పోయినావు. ఆ చీమ దాన్ని ఎంతగా విశ్వాసంతో తోసుకొని పోతా ఉంది ముందుకు. అందుకే చీమలు మనకు అనేక ఆత్మీయ పాఠాలు నేర్పిస్తా ఉన్నాయి. రెండవది ఏంటి? చిన్న కుందేలు. వీటికి అనేక ప్రమాదాలు ఉంటాయి. చిన్న కుందేలుకు చాలా సున్నితంగా ఉంటుంది. ఎప్పుడు నక్క వస్తుందో, ఎప్పుడు సింహం వస్తుందో, ఎప్పుడు మనిషి వచ్చి తీసుకుపోతాడో తెలియదు. ఈ చిన్న కుందేలు ఏ రోజుకు ఆ రోజు బ్రతుకు జీవుడా అని బ్రతుకుతూ ఉంటుంది. ఈ రోజు బ్రతికిన అంతే, రేపు బ్రతుకుతానో లేదో ఎన్నో ప్రమాదాలు వస్తాయి. ఏదో వచ్చి నన్ను తినేస్తుందని బ్రతుకుతూ ఉంటారు. కానీ ఇటువంటి ఈ కుందేలుకు దేవుడు ఎంత ప్రాముఖ్యత ఇచ్చినాడంటే 104వ కీర్తన 18వ వచనం. చిన్న కుందేలు చూడండి, వాటికి ఎన్నో ప్రమాదాలు ఉన్నాయి. ఆ ప్రమాదాలన్నిటినీ ఈ రోజుకి ఏ రోజే అని గడుపుతూ ఉంటుంది. అటువంటి ఆయనకు వాటికి ఏం ఆశ్రయం ఇచ్చినాడు దేవుడు? బండ. 104:18 వచనం. కుందేళ్లకు బండ ఆశ్రయస్థానం. ఏం బండ అంటే ఏంటి? 16:18 మత్తయి సువార్త. పేతురు నీవు బండవు, ఈ బండ మీద నా సంఘమును. ఎక్కడ మనకు ఆధారం లేదు. బయటికి వెళ్తే ప్రమాదం పొంచి ఉంది. చెల్లి తమ్ముడు, కుందేలుకు బయట ప్రమాదం పొంచి ఉన్నప్పుడు బండ సందులోనికి వచ్చి సురక్షితముగా ఎలా ఉంటుందో. ఈనాడు లోకము చెడిపోయింది. బ్యాడ్ ఫ్రెండ్షిప్ ఎక్కువైపోయింది. టెక్నాలజీ ఎక్కువైపోయింది. ఎంత టెక్నాలజీ ఎక్కువైపోయింది అంత పాపము ఎక్కువైపోయింది. ఇంతకు ముందు మా బాల్యదినంలో సినిమాకు చూడాలంటే సినిమా హాల్కి వెళ్ళాలి సినిమా చూడడానికి. ఇప్పుడు వెళ్ళాల్సిన అవసరం లే. స్మార్ట్ ఫోన్ స్వీట్ గా తీసుకొని అట్లా అంటే అయిపోతుంది, వచ్చేస్తుంది కదా. ఎక్కడో చేయవలసినవి ఎక్కడికో పోయి చేయాల్సిన అవసరం అంతా ఇక్కడే కనపడుతుంది. అంతగా టెక్నాలజీ ఎక్కువైపోయి కొలది పాపం ఎక్కువ విస్తారంగా ఉంటూ ఉంది. ఇటువంటి లోకంలో మనం ఉన్నాం. ప్రమాదము బయట పొంచి ఉంది. ఈ ప్రమాదము నుండి బయటపడాలంటే బండ క్రీస్తు సంఘములోనికి నీకు క్షేమం ఉంది. నవ సంఘములో సంఘం బండ సందులో ఉన్నంత వరకు కుందేలికి క్షేమం, ఆశ్రయం, దుర్గం, కాపుదల. బయటికి వెళ్తే ఏ పులి వచ్చి తింటుందో, ఏ సింహం వచ్చి తింటుందో, ఏ మనిషి వచ్చి వేటాడి తీసుకెళ్ళిపోతాడో. శత్రువు నిన్ను
మృంగాలని తన చెరులో వేసుకోవాలని ప్రయత్నం చేస్తుండగా చిన్న కుందేలు వలె జ్ఞానము కలిగే బండ సందు క్రీస్తు సంఘములో నువ్వు ఉండు, నువ్వు క్షేమము. మూడవది ఎవరు? మిడతలు. 27వ వచనం. మిడతలు వీటికి రాజు లేడు, అధికారం లేడు వీటికి, అయినను అవి క్రమంగా పంక్తులు మిడత ఒక్కటి ఉండదు చూడు, కొన్ని గుంపుగా పోతా ఉంటాయి. గుంపుకుంటూ అంటే వాటికి కోఆపరేషన్ ఉంది, యునిక్ కోఆపరేషన్ ఉంది మిడతలకు. ఈనాడు యవనస్తులు అందరితో కలిసి ఉండండి. జీవుల దేవుని సంఘంలో సురక్షితంగా మిమ్మల్ని ఉంచున్నాడు. అందరితో సహవాసం కలిగి, ఒక యూనిక్ కోఆపరేషన్ కలిగి, ఐకమత్యత కలిగి రాబోయే భవిష్యత్తు పరిచయ కొరకే ప్రయాసపడండి. సమయం అయిపోయింది. తర్వాత 4వది బల్లి. మనం చూస్తే అసహించుకుంటాం బల్లి. కానీ బల్లి జ్ఞానం కలిగిన బల్లి ద్వారా మనకి ఎన్నో విషయాలు నేర్పిస్తా ఉన్నాడు దేవుడు. మెక్సికోలో 36 ఫ్లోర్స్ హోటల్ ఉంది. 36 అంతస్తుల భవనంతో నింపబడిన హోటల్ ఉంది. హోటల్లో స్వీపర్స్ ఉంటారు కదా, క్లీన్ చేస్తా ఉన్నారు. క్లీన్ చేసుకుంటూ ఏ ఫ్లోర్ కు ఆ ఫ్లోర్ క్లీన్ చేసుకుని 36 అంతస్తులు కూడా క్లీన్ చేస్తా ఉన్నారు. క్లీన్ చేస్తూ చూస్తే పైన బల్లి ఉంది. ఏ ఫ్లోర్ లో ఉంది? 36th ఫ్లోర్ లో బల్లి కనపడింది వాళ్ళకు. అంటే బల్లి ఏమి సాదృశ్యం అంటే, బల్లి పేద గృహాలలో ఉంటుంది, మధ్యతరగతి గృహాలలో ఉంటుంది, పిఎం ఇంట్లో ఉంటుంది, సీఎం ఇంట్లో ఉంటుంది, ట్రంప్ ఇంట్లో కూడా ఉండొచ్చు. అవునా కాదా? ఎక్కడ మనము దాన్ని దాచిపెట్టలేం, ఎక్కడ మనము దాన్ని ఇక్కడ ఉండొద్దు అని ఉండలేం. అంటే ఏం తెలియజేస్తుందంటే, బల్లి అసహ్యంగా కనపడుతూ ఉండొచ్చు కానీ అది ఉన్నతమైన శిఖరములో నివాసం చేస్తా ఉంది. నీవు కూడా ఇతరులకు నీ పేదరికాన్ని బట్టి, నీ బలహీనతను బట్టి, నీ అందవిహీనం బట్టి, చదువు లేదని, ఆరోగ్యం లేదని, ఆస్తులు లేవని చెదిరించుకుండొచ్చు. నీకు అందరికీ నువ్వు అసహ్యంగా ఉండొచ్చు కానీ దేవుని బండ సందులో, రాజగృహములో నువ్వు ఉంటే దేవుడు ఉన్నతమైన స్థానంలో నిన్ను ఉంచుతాడు. ఆ విధంగా ఈ 4 భూమి మీద చిన్నవి నువ్వు చెరలోనికి వెళ్ళకోకుండా, ఏమైనా జనాంగము చెరలోనికి వెళ్ళినారు, వాటిలో నువ్వు తప్పించబడాలంటే నాకు జ్ఞానం అవసరం. ఎక్కడికి వెళ్ళాలి? మనకు జ్ఞానం ఇచ్చేవాడు ఆయనే. మన సృష్టిని మన ముందుంచి దేవుడు జ్ఞానాన్ని ఇస్తా ఉన్నాడు. మృగములను మనం చూపించి మనకు జ్ఞానోపదేశం చేస్తా ఉన్నాడు. చిన్నవి భూమి మీద తిరుగుతా ఉన్నాయి, వాటిని చూసి మీరు జ్ఞానము కలిగి బ్రతుకుడు అంటా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన చెల్లి తమ్ముడు, బుద్ధి జ్ఞానములు వివేచన గురించి సామెతలు యవనస్తులకు చెరలోనికి పోవద్దండి. లోకం మహాభయంకరంగా ఉంది. ఏడిచినాడు వృద్ధాప్యంలో యాకోబు పిల్లలను బట్టి. అసూయ చెరలోనికి వెళ్ళినారు. మనోహ కుటుంబం ఏడ్చింది. తల్లిదండ్రులు తన కుమారుడు, దేవుని చేతులు వాడబడిసిన కుమారుడు వ్యామోహములకు అలవాటు పడిపోయి తను దేవుని నుండి దూరం అయిపోయినాడు, బలహీనుడైపోయినాడు, ఏడ్చినారు. 3వది సమూయేలు గొప్ప ప్రవక్తే, యాజకుడే. తమ పిల్లలు ధనాపేక్ష మోజులో పడి, ధనాపేక్ష చెరలో పడిపోయి వాని చేతులు చిక్కుకొని తన తండ్రి కుటుంబ ఆ యొక్క అవమానం తీసుకుని వచ్చినారు. 4వది చిన్న కుమారుడు ఇంట్లో ఉండాలి, ఇంటిని వదిలిపెట్టి దూరంగా తండ్రి ప్రేమను కాదు నిలిపోయినాడు, సమస్తమును కోల్పోయినాడు, లోకములో ఉన్న చెరలోనికి వెళ్ళిపోయినాడు. లోకము పట్టుకుంది చెరలోనికి, బుద్ధి వచ్చింది, తిరిగి వచ్చినాడు. సంసోను ఒక కేకేసినాడు. ఈనాడు నీవు కూడా చిన్న కుమారుని వల్లే సంసోను వల్ల దూరం అయిపోయింటే నువ్వు కేక పెడితే తిరిగి నిన్ను సమకూరుస్తాడు. ఈ 4 చిన్న జీవులు మనకి ఆత్మీయ పాఠాలు నేర్పించినాయి. ఒకటి 4 విషయాలు 4 నిమిషాల్లో మర్చిపోయినారు. చీమలు, గండు చీమలు, చిన్న చీమలు, ఎర్ర చీమలు, నల్ల చీమలు ఏం చేస్తున్నాయి? నిద్రపో, సోమరిగా ఉండవు, కొట్లాడుకో, ఇంకా పని కలిగి ఉంటాయి. సోమరిగా ఉండవు, పని చేస్తాయి, ఇతరులతో కొట్లాడవు కదా, ఎంత జాగ్రత్తగా ఉంటాయి. తర్వాత మిడతలు
తర్వాత చిన్న కుందేలు, తర్వాత బల్లి, 4 విషయాలు, 4 ఆత్మీయ జ్ఞానంతో కూడినటువంటి సంగతులు దేవుడు మనతో మాట్లాడినాడు. వాటి వల్ల మనం జ్ఞానం కలిగి శత్రువు మనకు వల వేస్తాడు, వలలోని చిక్కుకోకుండా, చెరులోనికి వెళ్ళకోకుండా ప్రభువు చేత పట్టబడి ప్రభువు కొరకై బలవంతుని చేతిలోన బాణంలోగా మనము వీరాది వీరులుగా రాబోయే భవిష్యత్తు పరిచర్య కొరకై ప్రభు చేతిలో వాడబడడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక.